రెడ్ బుక్ ఉందని లోకేష్ కనుగొట్టుకుని yes it is does exist అని చెప్పారు. బాగుంది. కానీ ఇక్కడేమో అలా లేదు. ఏమైపోయింది రెడ్ బుక్ అని వీళ్ళు అడుగుతున్నారు, అక్కడేమో ఆయన ఉందంటారు. సో ఈ కాంట్రాస్ట్ కానీ లేకపోతే అంత పెద్ద వేదిక మీద ఒక రెడ్ బుక్ ఒకటి అమల్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో అనేది ఎలాంటి సిగ్నల్స్ ఇచ్చే అవకాశం? సో లోకేష్ గారు ఇవ్వటం మంచి స్పష్టంగా చెప్పారు, రెడ్ బుక్ ఉంది, నేను ప్రతి పబ్లిక్ మీటింగ్లో చూపించాను రెడ్ బుక్ ఉంది అనేది ఆయన చెప్పడం జరిగింది. కొంత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో మీకు గుర్తుంటే ఢిల్లీలో వీళ్ళు పెద్ద ప్రొటెస్ట్ ఒకటి ఆర్గనైజ్ చేశారు వైసీపీ వాళ్ళు. ఏది నూతన టీడీపీ ప్రభుత్వం అరాచకాలు చేస్తుంది వైసీపీ రెడ్ బుక్ రాజ్యాంగం అని, అది కొంత ఎదుర్కోవటంలో కొంత విఫలమయ్యారు. కొత్త ప్రభుత్వంలో అప్పుడు గట్టిగా చేయలేకపోయారు. అది దాని విఫలమయ్యారు, టీడీపీ విఫలమైంది. అప్పుడు వాళ్ళు చేస్తున్న ప్రచారాన్ని గట్టిగా ఎదుర్కోలేకపోయారు. అసెంబ్లీలో అది మాట్లాడారు, అది అయిపోయి వాళ్ళు చేసే ప్రొటెస్ట్ అది అయిపోయిన తర్వాత ఏదో ఒక వైట్ పేపర్ లాంటిది విడుదల చేయడం జరిగింది. బట్ డ్యామేజ్ ఇస్ డన్. అప్పటికే చాలామంది కేంద్ర స్థాయిలో ఉన్న పార్టీ నాయకులు వాళ్ళందరూ వచ్చి చూడటం, వాళ్ళని కలవటం, సానుభూతి వ్యక్తం చేయటం అది జరిగింది. సో దాని ప్రభావం ఏమన్నా కొంత ఉందేమో నాకు తెలియదు. బట్ సర్దీప్ రాజదేశాయ్ ఈజ్ కంప్లీట్లీ మిస్లెడ్. ఈరోజు మీరు అన్నది కొందరు అసలు చేయట్లేదు అన్నారు, ఆ కొందరిలో నేను ఒకటి. నా అభిప్రాయంలో ఏదున్నా ఈరోజు ముఖస్థుతిగా వైసీపీ గత అరాచకాల మీద చేస్తున్నారు తప్పితే సీరియస్గా చేస్తున్న సూచనలు కనిపించటం లేదు. ఓకే, నౌ హూ ఆర్ దే గోయింగ్ ఆఫ్టర్? ఇవాళ టీడీపీ ప్రభుత్వం ఎవరు వెంటబడుతుంది అంటే చిన్న చేపలు, పోసాని, వర్ర, బోరుగడ్డ, అనిలు. అసలు అరాచకాలు చేసిన నోటికి పని చెప్పిన వాళ్ళ మీద పడుతున్నారు. కానీ అసలు మీరు లిస్ట్లో ఇవాళ టీడీపీ క్యాడర్లో ఉన్న ఆందోళన ఏంటంటే ఏదో చిన్న నోరు పెట్టుకొని సోషల్ మీడియాలో అరిచిన వాళ్ళు ఈ శ్రీరెడ్డి ఇట్లాంటి వాళ్ళని పట్టుకుంటున్నారే, కానీ అసలు వాళ్ళు ఎటుపోయారు? శ్రీరెడ్డికి బెయిల్ వచ్చింది. బట్ అట్లీస్ట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ వీళ్ళు ఇప్పుడు జీవి రెడ్డి గారి మీద గొడవ అయిన రోజు పోసాని గారిని అరెస్ట్ చేయడం జరిగింది. సో అవే జరుగుతున్నాయి. కానీ మీరు అసలు వాళ్ళని కంప్లీట్లీ లెట్ గో. ఇప్పుడు అరబిందో, కాకినాడ పోర్టు అంత పెద్ద వార్త, అది మీ పత్రిక కూడా బ్రేక్ చేసింది. ఆయన కంప్లైంట్ ఇచ్చాడు, ఇట్లా నా జగన్మోహన్ రెడ్డి గారు సమక్షంలో చేశారన్నారు. ఏమైపోయిందో మనకు తెలీదు. జత్వాని కేసు హైకోర్టే అడిగింది, ఏది ఐపీఎస్ ఎందుకు వదిలేశారని. పిఎస్ఆర్ గారు అసలు బెయిల్కి అప్లై చేయలేదు, ఎందుకు వదిలేశారని అడిగింది కోర్టు. మీరు ఆయన అరెస్ట్ చేయలేదు కాబట్టి మిగిలిన ఇద్దరికి అరెస్ట్ చేయలేదని, అవసరం లేదని బెయిల్ ఇచ్చేశారు వాళ్ళు. ఎందుకంటే మీకు అరెస్ట్ చేసే ఆలోచన ఉందంటే. RRR కేసులో డాక్టర్ గారు రఘురామకృష్ణరాజు గారిని కొట్టలేదని లెటర్ ఇచ్చింది. ఇంతవరకు దీస్ ఆర్ రియల్ ఇష్యూస్, పెద్ద ఇష్యూస్. నెక్స్ట్ మెగా ఇంజనీరింగ్ టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఉన్న కాంట్రాక్టులు కానీ పోర్టు కానీ అన్ని లాక్కున్నారు. ఇప్పుడు పోలవరం వాజ్ ఫోర్సిబ్లీ గివెన్ అవే అండి టు మెగా. నవయుగ టు మెగా ఇచ్చారు కదా, దే ఆర్ కీపింగ్ ఇట్. బందర్ పోర్టు తీసుకున్నారు, కృష్ణపట్నం పోర్టు తీసుకున్నారు, అన్నీ అట్లే ఉన్నాయి. దీస్ ఆర్ బిగ్ ఐటమ్స్. అనేది ఇవేవి మీకు ఎక్కడ ఇప్పుడు షిరిడి సాయి ఉందండి, ఊకదంపుడుగా రాశారు. మీ పత్రిక రాసింది, ఈనాడు రాసింది, 92,000 కోట్ల రూపాయల స్కాము. ట్రాన్స్ఫార్మర్లు, స్మార్ట్ మీటర్లు 32-33 వేలు, వేరే రాష్ట్రాల్లో 3,000. ఇది సెకీ కన్నా పెద్ద స్కామ్. ఇది సెకీ అదాని కన్నా పెద్ద స్కామ్. 3,000 రూపాయల మీటర్లు 30,000 రూపాయలు కొన్నారు, క్యాన్సిల్ చేస్తున్నా అన్నారు కాంట్రాక్టర్. మీ పత్రిక ఏమైందో తెలియదు. నౌ పీపుల్ ఆర్ సేయింగ్ దే ఆర్ బిగిస్తున్నారు స్మార్ట్ మీటర్లు అని. బిగిస్తున్నారన్నారు. ఎలక్షన్లో వాళ్ళు కూడా ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారు, టీడీపీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు. సో ఇవి అసలు అంశాలు ఇవి. సో వాళ్ళు చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ వీటి సంగతి ఏంటి? ఎప్పుడు నోటి దూలగాళ్ళని తీసుకొస్తున్నారు, వాళ్ళని వదిలేమని మనం అనట్లే, వాళ్ళని శిక్షించాలి. కానీ వాళ్ళకంటే ఇవి కదా తిమింగలాలు, రాష్ట్రాన్ని దోచుకున్నవి అవి కదా అసలు హాని చేసేవి. అవి 1,000 కోట్ల 10,000 కోట్లు.